స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ని స్టడీ చేద్దాం. ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ బై క్లోరిన్. జనరల్గా క్లోరిన్ హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేయదు, కానీ క్లోరాల్ హైడ్రేట్లో హైడ్రోజన్ బాండింగ్ కనిపిస్తుంది మనకి. ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఈ స్ట్రక్చర్లో చూడండి, కార్బన్ మీద 2 OHs ఉన్నాయి. జనరల్గా ఏ కార్బన్ మీద అయినా సరే 2 OHs ఉంటే అది అన్స్టేబుల్గా ఉంటుంది. సో నేను దాన్ని అట్లా ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఈ 2 OHs ఉంటే వాటర్ మాలిక్యూల్ సపరేట్ అయిపోతుంది. మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే C+O కీటో గ్రూప్ ఫామ్ అవుతుంది. సో ఇట్లా స్టెబిలైజ్ అవుతుంది. కానీ 2 OHs ఉన్నా కానీ స్టాండర్డ్గా స్టేబుల్గా ఉంది. ఎందుకంటే ఈ స్ట్రక్చర్ని మనం ఎక్స్పాండ్ చేస్తే, సో 3 క్లోరిన్స్ ఇలా ఉన్నాయి, హైడ్రోజన్ ఇక్కడ ఉంటుంది. ఈ OHs ఎలా ఉన్నాయి అంటే ఈ ఫామ్లో ఉన్నాయి. OHs ఈ స్ట్రక్చర్లో ఉండటం వల్ల OHsలో ఉన్న హైడ్రోజన్ క్లోరిన్కి నియరెస్ట్గా వచ్చి హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ స్టేబుల్గా ఉంటుంది. సో స్టెబిలిటీ కోసం OHs సేమ్ కార్బన్ మీద 2 OHs ఉన్నా కానీ వాటర్ ఎలిమినేట్ అవ్వకుండా ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ద్వారా ఇది స్టేబుల్గా కన్వర్ట్ అయ్యింది. దిస్ ఈజ్ వెరీ డేంజరస్ డ్రగ్. ఇట్ ఈజ్ సెడేటివ్ డ్రగ్ ఆర్ హిప్నాటిక్ డ్రగ్. సో దీన్ని ఓవర్ డోసేజెస్ ఎప్పుడు వాడకూడదు. మెడికల్ ఫీల్డ్ దీన్ని యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు చాలా కంట్రీస్లో బ్యాన్ చేశారు. ఓవర్ డోసేజ్ వాడకూడదు. చిల్డ్రన్లో కానీ అడల్ట్స్లో కానీ ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. సో క్లోరిన్ కెన్ ఫార్మ్ హైడ్రోజన్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఇన్ క్లోరాల్ హైడ్రేట్.